ఇంట్లో అయ్యవ తర్వాత మనం భయపడేది ఈ స్కూల్లో టీచర్‌కి. హోంవర్క్ చెయ్యకపోయినా, సక్కగా చదవకపోయినా అడ్డగోలుగా ఖర్చులకి ఇస్తారు గురువులు. అసోంటి టీచర్లు మనతోని కలిసి డాన్స్ చేస్తే ఎట్లుంటది జెప్పుర్రి? ఇగో ఇంత ఊపుతోటుంటది. టూ టు 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 టూ ఆ కుర్చీని మడత పెట్టి బాబా ఏమన్నా డాన్స్ చేస్తుందా మేడము? ఆమె పక్క పొంటున్నది ఆమె యారాల పిల్లలో అక్క పిల్లలో కాదు, ఆమె చదువు చెప్తున్న శిష్యులు అంటే స్టూడెంట్స్ అన్నట్టు. గిట్లనే కాలేజ్ లేదో ప్రోగ్రామ్ అయితే పోరలంతా పోయి మేడం మేడం ప్లీజ్ ఒక్కటంటే ఒక్కటే స్టెప్ వేయురు జరా అని అడుగుడే లేటు. డాన్స్ దుమ్ము దులిపిడిచేసింది. జర్రంతా కూడా అలసిపోకుండా పోరలతోని సమానంగా స్టెప్పులు వేస్తుందిలే. గిట్లనే ఇక ఎవరో వీడియో సోషల్ మీడియాలో పెట్టేసరికి అబ్బా మేడం ఏమన్నా ఆడుతుర్రా, మీ డాన్స్ చూస్తుంటే మాకు కూడా జోరుగా దుంకబుద్ధి అవుతుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు. చదువు చెప్పే టీచర్లు చెప్పినట్టు పోరలింటే వాళ్ళ మంచి కోసం ఆనందం కోసం బరాబర్ ఏదన్నా చేస్తారు. ఏమంటారులా? సంటి పోరలు పొద్దుందాకా తెల్లందాకా శీదల చేస్తూనే ఉంటారు. ఆళ్ళు పెద్దగయ్యి ఆళ్ళ చేయితో నాళ్ళు తినేదాకా గాబర గాబర చేస్తుంటారు. ఇక ఇంట్లున్న పెద్ద మనుషులైతే ఆ అంటే ఊ అంటే దిష్టి తీసేస్తూనే ఉంటారు. కానీ ఈ బుజ్జి చూడురి పాటలు పాడితే ఏడుపు బంద్ చేసింది. భలే గమ్మత్తుందబ్బా! ఇన్నొద్దులు సంటి పోరలు ఏడుస్తే నాన్న బుజ్జిలు ఓం కావాలి బిడ్డ ఏడవకమ్మా ఏడవకు నా బంగారం కదా నా బుజ్జి కదా అని ఊక పెడుతుండే. ఇక అదే బెస్ట్ పద్ధతి ఏమో అల్ల ఏడుపు బంద్ చేపియ నీకే అనుకున్నాం. కానీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది గీ బుజ్జి. అవ్వ బుడ్డిదానా చిన్ను షార్లేదులే, నీకు అప్పుడే దేవుడు అంటే ఏందో తెలిసిపోయిందా? హనుమాన్ చాలీస్ వినంగానే షౌల తేనె పోసినట్టు అనిపించింది కావచ్చు. ఎక్కిళ్ళు పట్టి మరి ఏడుస్తున్న ఏడుపు బంద్ చేసి చల్లగా నిద్రపోయింది. మీరు కూడా మీ పిల్లలకో ఇంట్లో ఎవరన్నా సంటి పొరలో ఉంటే గీ పని చేయుర్రి. ఎంత గట్టి ఏడుపైనా టక్కున బంద్ చేసి నిద్రపోతారు. కానీ చూడుర్రి హనుమాన్ చాలీస చదివితే అగులు బుగులు పోతుందని పెద్దోళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం, కానీ గీ ముచ్చట చూస్తుంటే అచ్చరాల నిజమే అనిపిస్తుంది కాదు అని. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ.